సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి ఈ కుటుంబ వేళలో అవును, ఫంక్షన్ అయితే క్రిస్టియన్స్ ఇదే, చేసింది మాత్రం తెలుగు వాళ్ళ ఇంట్లో. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మలేష్ 18. ఫంక్షన్ అయితే ఈ బుడ్డి పాపదే. ఈ ఇయర్ ఫస్ట్ సపోటా ఇక్కడ తింటున్నాం అనమాట. ఇక ఈ రెండు పండినాయి, తినాలి ఇప్పుడు. వచ్చిన పని వేరు, చేసే పని వేరు. చూడండి సపోటా ఫుల్ ఉంటుంది, సపోటా చెట్టు ఆల్రెడీ తెంపడం స్టార్ట్ చేసినాం. ఇంత పెద్ద చెట్టు ఇప్పుడు తెంపడం అయితే స్టార్ట్ చేసినాం. ఇంక వచ్చిన వాళ్ళందరూ తెంపుకోవాలి. కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే తీయొద్దు, అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను. బట్ తీసిన అప్లోడ్ చేసేస్తాను. ఎందుకు తీయొద్దు అనుకున్నానో మధ్యలో చెప్తాను, మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. చెట్టెక్కి తెంపుతున్నదైతే మా హస్బెండ్. గెటప్ మామూలుగా వేయలేదు, ఎందుకంటే ఈ సపోర్ట్ అవి పాలంటే అసలు పోవట్లేవు అనమాట డ్రెస్లకి. మొత్తానికి తెంపడం అయితే అయిపోయింది. దాని తర్వాత చూసినాము, ఎందుకంటే సపోటా పాలు ఉంటే కొంచెం డ్రై అయితే అనేసి. బాగుందా? ఈ చెట్టు అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. స్వీట్గా ఉందా? ఫైనల్గా ఈ సపోటాలు అయిపోయినాక మేమైతే రెడీ అయినాము. బోర్ కొట్టకుండా కొంచెం ప్రార్థన, ఒక సాంగ్ అయితే యాడ్ చేసి, ఎందుకంటే క్రిస్టియన్ ఫంక్షన్స్ లో ఉండేవి అవే కాబట్టి. లేదని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అమ్మ చూడండి సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి ఈ కుటుంబ వేళలో దేవుడు ఒక ప్రణాళిక కలిగినాడు. పుట్టిన బిడ్డ ఏడలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరిని భూమి మీదకి దేవుడు ప్రణాళిక లేకుండా పంపలేదు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం. ఫైనల్గా బుడ్డి పాప అయితే ఉయ్యాల్లోకి వచ్చి ఊగడం అయితే స్టార్ట్ చేసింది. అదేంటి ముందే వచ్చింది కదా అనుకోగానే నేను జస్ట్ క్లిప్ యాడ్ చేసినాను. వేయడం మాత్రం ఒక ప్రార్థన అయిపోయిన తర్వాత ఉయ్యాల్లో వేసి ఊపడం అయితే స్టార్ట్ చేసిరన్నమాట. తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవలించెను పశువుల పాకలో. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవలించెను పశువుల పాకలో. నీ చరిత్ర. ఈ ఫంక్షన్ అయితే మా ఇంట్లోనే, అటు సైడ్ ఉన్నది మా బావ వాళ్ళు, ఇటు సైడ్ ఉన్నది మా వదిన వాళ్ళు. ఫైనల్ గా ఉయ్యాల్లో వేయడం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరం ఫోటోలు దిగాలన్నమాట. ఇప్పుడు అదే నడుస్తున్నది. పాప పేరు చెప్పలేదు కదా, పేరైతే క్లారా డెనెల్. నేనైతే మర్చిపోయిన మొత్తానికి, అంటే విన్నా కానీ అంత క్లారిటీగా క్లియర్గా వినలేదు. క్లారా ఒకటే వినిపించింది, ఇంకా డెనెల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సో నేను గుర్తుపెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అడిగి మీకు చెప్తున్నాను. పేరైతే క్లారా డెనెల్. మొత్తానికి క్లారానే బాగుంది. అంటే క్రిస్టియన్స్లలో కొన్ని నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అట్లా డెనెల్ యాడ్ చేసిరు అనమాట. ఈ వీడియోలో కనిపించని వాళ్ళు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు తీసిన అనమాట. ఎందుకంటే మా బుడ్డదాన్ని కూడా చూసుకోవాలి కదా, అసలు తీయొద్దు అనుకొని జస్ట్ ఒక్కొక్క క్లిప్ తీసుకుంటూ యాడ్ చేసినాను అంతే. ఎందుకు తీయొద్దు అనుకున్నానంటే, ముందు ఒక 5-6 డేస్ అయితే ఒక వర్క్ వల్ల నిద్ర సరిగ్గా లేదనమాట. నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ ఎర్లీగా లేవడం, అలా అలా అయితే జరిగింది. అందుకని కొంచెం లేజీగా ఉండే, అందుకే వీడియోస్ తీసే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు అనుకున్నాను. కానీ కొందరు అడిగారు అనమాట, ఏంటి వీడియో తీయట్లేవు, యూట్యూబ్ లో పెట్టావా అని. అవును తీయట్లేదు, పెట్టాను, ఇంట్రెస్ట్ లేదు అన్నాను. కానీ వాళ్ళేమో తీసి పెట్టు ఏం కాదు అన్నారు. ఇది కూడా కరెక్టే కదా, తీయకపోతే ఒక్కొక్కరికి 100 డౌట్లు వస్తాయి అనమాట. మళ్ళీ ఆ డౌట్లకి ఇంకో వీడియో తీయాలి, అంత ఓపిక నాకు ఇక్కడ ఉందనేసి అయితే మొత్తానికి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్ ఫంక్షన్ అయిపోయి తిని కాసేపు అయితే ఉన్నాము. మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయినాము. ఎప్పుడు 7కో 6:30కి ఏమో స్టార్ట్ అయినాము. యాక్చువల్లీ డేలో 3 times స్వీట్స్ తినేదాన్ని, ఈరోజు ఒక్కసారి కూడా తినలేదు అనమాట. అందుకే బేకరీ దగ్గర ఆపైతే స్వీట్స్ తీసుకున్నాము. అరే ఈ వీడియోలో 2 ట్విన్స్ బాబులని చూపిద్దాం అనుకున్నా, వీడియో తీసినా కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. అయితే ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్దామని స్టార్ట్ అయినాము. బట్ ఒక రీజన్ వల్ల అయితే మేము మళ్ళీ నల్గొండకు వచ్చినాము, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే కొన్ని అప్పలు, ఒక బాటిల్ పాలు అయితే తీసుకున్నాము. ఇందులో ఒక బాటిల్ పాలు మా వదిన పోసింది, ఒక బాటిల్ పాలు మా అమ్మ పోసింది. ఎవరు ఏ బాటిల్ ఇచ్చిర్రు అనేది మాత్రం నేను చెప్పాలనుకోవట్లేదు. ఫైనల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తీయొద్దు అనుకొని తీసిన కాబట్టి వీడియో అయితే కొంచెం, మీరైతే సపోర్ట్ చేయడం మర్చిపోకండి.